సార్ ఒకసారి ఇప్పుడు వచ్చి కొనుక్కోవడం అన్ని సబ్జెక్ట్ తెలియదు శివర్ సార్ గారు అసలు చూసురా నంద్యాల రూరల్ పిఎస్టీ గత నెలలో అంటే జూలై నెలలో జరిగిన కాబడిన సొత్తును ఈరోజు నంద్యాల తాలూకా పిఎస్ వారు తర్వాత నంద్యాల సిసిఎస్ పోలీస్ వారి సహకారంతో 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో 138 అనే క్రైమ్ నెంబరు, 139 అనే క్రైమ్ నెంబరు, ఇక్కడే సంపత్ తర్వాత భోగిశెట్టి రాజేష్ అనే ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది 5 మంది కలిసి. దానిలో భాగంగా 3 ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు కూడా దీంట్లో గల్లా హేమచంద్ర అనే అతని మీద 55 కేసులు ఉన్నాయండి. ఇతను ఇంటర్ స్టేట్ ప్లస్ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రిమినల్. ఇతను నేటివ్ వచ్చి చిత్తూరు జిల్లా తవనంపల్లి. ఇతను ఎలక్ట్రీషియన్గా జీవితం ప్రారంభించి చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడి వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ నాన్న వాళ్ళ చేత ఇంట్లో నుంచి తరిమివేయబడి ఈ దొంగతనాలకు అలవాటు పడి తర్వాత జైళ్ళలో పోయి జైళ్ళలో కూడా పరిచయాలు పెంచుకొని వాళ్ళతో కూడా దొంగతనాలు చేస్తూ ఇప్పటి వరకు వాని మీద ట్రేస్ అయిన కేసులు 55 కేసులు అండి. 55 కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. తను చెడిపోయేది కాక జైల్లో పరిచయమైన వివిధ కేసుల్లో పరిచయమైన మిగతా ముద్దాయిలను కూడా థెఫ్ట్ కింద కన్వర్ట్ చేసుకొని దాంట్లో భాగంగా షేక్ మస్తాన్ అలియాస్ బ్రూటన్ మస్తాన్ అని 25 ఇయర్స్ ఇతను నేటివ్ ఆఫ్ పుత్తూరు, ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నాడు. ఇతను కూడా అతనితో పాటు కలిసి 18 కేసుల్లో ముద్దాయిగా ఉంటున్నాడు. ఇతను తనతో పాటు అంటోనీ ఆల్బర్ట్ అని బెంగళూరు, తర్వాత మోనిష్ కుమార్, సునీల్ కుమార్ అనే 3 బెంగళూరు సంబంధించిన వాళ్ళతో కూడా వీళ్ళు పరిచయం పెంచుకొని మొత్తం 5 మంది టీమ్గా ఫామ్ అయ్యి ఈ దొంగతనాలు చేయడం జరుగుతుందండి. వీళ్ళు మామూలుగా అయితే ఈ క్రిమినల్స్ ఎట్లుంటారంటే ఒక నేరం చేసిన వాళ్ళు అదే టైప్ ఆఫ్ నేరం చేస్తాడు. కానీ ఈ గల్లా హేమచంద్ర అనే వ్యక్తి ఒక టైప్ ఆఫ్ ఎంఓ క్రిమినల్ కాదండి. మోటార్ సైకిల్ చేస్తున్నారు, ఎన్డీపీఎస్ చేస్తున్నారు, ఇళ్లలో దొంగతనం చేస్తున్నాడు, డేహెచ్పీలు చేస్తున్నాడు, రాబరీ చేస్తున్నాడు, డెకాటిక్స్ చేస్తున్నాడు. ఈ టైప్ ఆఫ్ నేరాలు చెయ్యడు అనుకోకుండా అన్ని నేరాల్లో ఇతనికి సంబంధం ఉందండి. ఇతన్ని ఈరోజు మా తాలూకా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదే రకంగా మిగతా వాళ్ళు కూడా 18 కేసులు, బ్రూటన్ మస్తాన్ అతని మీద 18 కేసులు, ఆంటోనీ ఆల్బర్ట్ అనే అతని మీద 7 కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో మొదటగా 138 కేసులో పాస్పోర్టు, క్యాషు, తర్వాత గోల్డ్, ఈ రకమైన ఆర్నమెంట్స్ టోటల్ వచ్చి 2 కేసులు కలిపి 7,60,000 ప్రాపర్టీ లాస్ట్ అయిందండి. ఈరోజు మా వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం 4,22,000 రూపాయల వరకు ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళని ఇక్కడ మా సిసిఎస్ వాళ్ళు, నంద్యాల రూరల్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మేము చెప్పదలుచుకున్నది ఏమంటే ఈ రకమైన యువత చెడు అలవాట్లకు బానిసలయ్యి ఇంట్లో కూడా నిరాదరణకు గురి అయ్యి దొంగతనాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నామండి. దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ మీద ఏ ప్రవర్తనతో వెలుగుతున్నారో చూసుకొని, అందరూ 20 నుంచి స్టార్ట్ అయినారు వీళ్ళ జీవిత చరిత్ర. క్రైమ్ హిస్టరీ అంతా 20 ఏళ్ళ నుంచే స్టార్ట్ అయింది. 57 కేసుల్లో ఇతను ట్రయల్ కేసెస్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళందరి మీద కూడా నేరాన్ని పరిశీలించి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందండి. వాళ్ళ దీంట్లో ఇంకా 2 మానిష్ కుమార్ అండి, సునీల్ కుమార్ అనే 2 ఉన్నారండి కడప సెంట్రల్ జైల్లో. వాళ్ళు కూడా ఈ కేసులో పీటీ వారెంట్స్ తీసుకొని వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ రికవర్ చేయడం
అవసరం ఉందండి, చేయాల్సి వస్తుంటుంది. ఈ కేసులో భాగంగా అందరినీ ఈరోజు ఎస్పీ గారు పోలీసు వారిని అభినందించడం జరిగిందండి. వీళ్ళు మా తరఫున కూడా పోలీసు వారు ఇది ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా 7-8 కేసుల్లో వాళ్ళ మీద అరెస్ట్ పెండింగ్ ఉన్నాయండి. అందరూ 4 జిల్లాల పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళ గురించి. అయినా దీంట్లో మా వాళ్ళు దీంట్లో గెలుపు సాధించినందువలన మేము ప్రత్యేకంగా మా ఎస్పీ గారు మేము కడప సెంట్రల్ జైల్లో వాళ్ళు కూడా ఈ కేసులో పీటీ వారెన్స్ తీసుకొని వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి రికవర్ చేయడం అవసరం ఉందండి, చేయాల్సి వస్తుంటుంది. ఈ కేసులో భాగంగా అందరినీ ఈరోజు ఎస్పీ గారు పోలీసు వారిని అభినందించడం జరిగిందండి. వీళ్ళు మా తరఫున కూడా పోలీసు వారు ఇది ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా 7-8 కేసుల్లో వాళ్ళ మీద అరెస్ట్ పెండింగ్ ఉన్నాయండి. అందరూ 4 జిల్లాల పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళ గురించి. అయినా దీంట్లో మా వాళ్ళు దీంట్లో గెలుపు సాధించినందువలన మేము ప్రత్యేకంగా మా ఎస్పీ గారు మేము వాళ్ళని అభినందిస్తున్నాము. ఇందు మూలంగా ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఇంతకుముందు అందరూ లోకల్ క్రిమినల్స్ ఉండేటోళ్ళు, దొంగతనాలు జరిగేటివి, మాకు వాళ్ళ మీద కంట్రోల్ ఉండేదండి. ఇప్పుడు ఈ మధ్య హైవే మనకి ఏర్పాటు అయిన తర్వాత ఎక్కడి నుంచి క్రిమినల్స్ వస్తున్నారో, ఎక్కడ దిగుతున్నారో, ఎక్కడ నేరం చేసుకొని వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. కాలనీస్ కూడా నంద్యాలలో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినాయి.